నమస్తే మా గుడ్ మార్నింగ్. వెల్ ఇట్స్ అ న్యూ డే. ఇప్పుడే బర్త్డే మనోడిది స్టార్ట్ అయింది, అందుకే ఆ వీడియో ఎండ్ చేసి ఈ వీడియో స్టార్ట్ చేసిన. ప్రస్తుతానికి ప్లాన్ ఏంది అంటే కొంచెం సేపు బర్త్డే సెలబ్రేట్ చేసుకొని అట్లా వైబ్ ఎంజాయ్ చేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ అట్లాంటాకి బయలుదేరాలి. దట్స్ ద ప్లాన్. ఇప్పుడు ఆల్రెడీ 12:30 అవుతుంది. మళ్ళీ ఎవడన్నా మన అంటాడా 12:17 అవుతుందని ఎవడేమనలేడు. ఓకే నైస్. ఇప్పుడు ఆల్రెడీ 12:17 అవుతుంది. అబౌట్ 12:30 అదే అన్నా నైస్. అబౌట్ 12:30 అవుతుంది. ఇంకొక 2-3 గంటల తర్వాత వీ హ్యావ్ టు స్టార్ట్ టు అట్లాంటా. ఒక 4 hours డ్రైవ్ ఉంటుంది. తర్వాత మళ్ళీ మండే స్టార్ట్ అవుతుంది, మన పని స్టార్ట్ అవుతుంది. దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్టఫ్ టు కంప్లీట్ టుమారో. హోప్ఫుల్లీ వి గోనా డూ దట్ విత్ నో ప్రాపర్ స్లీప్ అట్ ఆల్. చూద్దాం ఏమవుతుందో. బట్ ఫర్ నౌ లెట్స్ ఎంజాయ్ ద వైబ్. ఆల్ రైట్, ఇట్స్ అబౌట్ 3:30 AM రైట్ నౌ. మనోడిది బర్త్డే అయిపోయింది, అంటే బర్త్డే స్టార్ట్ అయింది, ఇక్కడ అయిపోయింది కూడా. సో బర్త్డే స్టార్ట్ అయింది, కొంచెం వైబ్ అవుతుండే. బట్ టుమారో ఇస్ మండే అండ్ హ్యావ్ సమ్ డిజైన్స్ టు సబ్మిట్. లాస్ట్ ఒక 3-4 days ముందే, ఫ్రైడే కంటే ముందే అయిపోకూడదామని అనుకునుండే. అండ్ టీమ్ కి కూడా ఫ్రైడే లోపు వస్తుంది అని చెప్పినుండే. యాక్చువల్లీ డెడ్ లైన్ ఇస్ ట్యూస్డే, బట్ మనం ఫ్రైడే లోపే సెట్ చేద్దామని అనుకున్నాం. సో అదే కమిట్ అయ్యి అదే చెప్పినుండే. ఇట్స్ ఆల్రెడీ మండే కదా, సో ట్యూస్డే వరకు డెడ్ లైన్ ఉన్నా కానీ ఫ్రైడే రోజే సబ్మిట్ చేస్తానని చెప్పినాం కాబట్టి ఈ రోజు ఇంకా కంప్లీట్ చేయడానికి కూర్చొని ఐ జస్ట్ గాట్ ఇట్ డన్ at 3:30 AM in the morning on Monday. ఆల్మోస్ట్ చేయాల్సింది అయిపోయింది. రేపు ఒకసారి యూజర్స్ తోని డిజైన్ రివ్యూ సెషన్ వేసుకొని ఫీడ్బ్యాక్ తీసుకొని మేనేజర్లతోని స్టేక్ హోల్డర్లతో కూడా ఒకసారి మాట్లాడి పంచాయతీ ఏందో సెట్ చేయొచ్చు. బట్ ఇదంతా మనం 9 o'clock నుంచి మన ఆఫీస్ స్టార్ట్ చేయాలంటే అప్పటిలోపు మనం మంచి ఇంటర్నెట్ ఉండే స్టేబుల్ ప్లేస్ లో ఉండాలి. అండ్ ప్రస్తుతం మనం ఉన్నది కొండపైన గ్యాట్లిన్బర్గ్ లా. ఇక్కడ నెట్వర్క్ ఇస్ వెరీ వెరీ లిమిటెడ్ అండ్ వీ నీడ్ టు చెక్అౌట్ ఎట్ అరౌండ్ 10 AM in the morning. సో మార్నింగ్ మనం 10 కి చెక్అౌట్ ఉంది అని చెప్పి అప్పుడు చెక్అౌట్ అయిపోయి అట్లాంటికి పోయి అక్కడ మనం వర్క్ చేసుకుందాం అని కూడా కుదరదు. బికాస్ ఇట్స్ అబౌట్ 4 hours డ్రైవ్ ఫ్రమ్ హియర్. 5 hours డ్రైవా? యా, ఇట్స్ అబౌట్ 5 hours డ్రైవ్ ఫ్రమ్ హియర్. అందరికి ఆఫీస్లో ఉన్నాయి కదా, సో ఆఫీస్ వర్క్ స్టార్ట్ అవ్వడానికంటే ముందే అట్లాంటాకి వెళ్ళిపోతే ఉద్వేగాన్ని ఇంట్లో అక్కడ పని చేసుకొని సాయంత్రం వరకు అక్కడ చిల్ అయ్యి పనులు కంప్లీట్ చేసేసుకొని సాయంత్రం మన ఫ్లైట్లు వేసుకొని ఇంటికి పోవాలి. సో దట్స్ ద ప్లాన్. సో ఫేస్ వాష్ చేసుకొని మొహం మంచి గడిగేసుకొని లెట్స్ గెట్ గోయింగ్ టు అట్లాంటా. అందరు రెడీ అయ్యి స్టార్ట్ అవ్వడానికి 4:20 అవుతుంది అండ్ వీఆర్ నౌ హెడింగ్ హోమ్. గ్యాట్లిన్బర్గ్ వచ్చినాం. ముందు మొత్తం అడవి, బండిలో పెట్రోల్ తక్కువ ఉంది, కొట్టిపిస్తే బెస్ట్. కొట్టిద్దాం. గెస్ వాట్, పాత పెట్రోల్ బంక్ ఫ్లాప్ అయింది, వాళ్ళ దగ్గర పెట్రోలే లేదు. సో వి కేమ్ హియర్ టు అనదర్ పెట్రోల్ బంక్. లెట్స్ డూ ఇట్. రేట్ మామూలుగా లేదుగా. Hopefully it works. Let's see. Yes, finally. ఆ పెట్రోల్ సౌండ్ కార్లో పడి వింటుంటే మస్తు ప్రశాంతంగా ఉందిరా, నిజంగా చెప్తున్నాను. అంటే మొత్తం కొండ మీద ఉన్నాం కదా, ఇప్పటిదాకా ఆల్రెడీ కొండ మధ్యలోకి వెళ్ళిపోయి ఉండే. అక్కడ మనకి పెట్రోల్ లేదు. మనం కార్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఇంకా పెట్రోల్ కొట్టిపోయలేదు రెంటల్ది. A few moments later. ఆల్మోస్ట్ 70% వచ్చేసినాం. ఇంకొక 1 hour 10 minutes ఏమో ఉంది. మధ్యలో లేడీస్ కోసం ఇక్కడ గ్యాస్ స్టేషన్ దగ్గర ఆగినాం. లుక్ ఎట్ ఆల్ ద క్రేజీ బ్యూటిఫుల్ వ్యూస్ బ్రో. ఇజంట్ దిస్ నైస్? మొత్తం ఇట్లా స్మోక్ ఉంటుంది కాబట్టి ఇట్స్ కాల్డ్ స్మోకీ మౌంటైన్ సైకిల్. బట్ వైబ్ అయితే క్రేజీ ఉంది. మంచిగా వేడి వేడి చాయ్ దొరికితే సెట్ ఉంటుండే. కుछ పాతాయి కుछ పోతాయి కాబట్టి ఇక లైట్ తీసుకొని పోదాం. Later that day. We are in the city of Atlanta. వచ్చేసాను రా బుల్లోడా. వాట్ ఎ క్రేజీ రైడ్ డూ. సీట్ కొంచెం అన్కంఫర్టబుల్ ఉండే, బట్ కూర్చొని అట్లనే నడిపి మొత్తం తిప్పుకుంటూ నడిపేది కదా రోడ్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ బ్యాక్ బాగా నస్తుంది, కొంచెం రెస్ట్ కావాలి. ఆల్సో మనకి స్లీప్ లేదు. ఇట్స్ అబౌట్ 9 PM రైట్ నౌ. ఐ మీన్ 9 AM రైట్ నౌ. AM ఏందో PM ఏందో తెలిసేస్తలేదు. అంటే మన సెంట్రల్ టైంలో ఇప్పుడు ఇంకా 8 అవుతుంది. మన ఆఫీస్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా గంట టైం ఉంది. ఫస్ట్ అయితే నాకు వేరే లెవెల్ పిచ్చిగా ఆకలి అవుతుంది. సో ఆల్మోస్ట్ ఇంటికి రీచ్ అయిపోయినాం. ఒక 7 minutes లో రీచ్ అవుతాం. ఆన్ ద వేలో ఇక్కడ బర్గర్ కింగ్ దగ్గర ఆపిన. లెట్స్ గో గెట్ అ బర్గర్ అండ్ గెట్ సమ్ ఎనర్జీ. Just got a chicken sandwich. Got a sandwich. Cheers. ఇట్లా ఇంటికి రీచ్ అయినామో లేదో.
పావం మళ్ళీ నేను బయటికి పోతున్నా టు గెట్ సమ్ మిల్క్. అందరు నిద్రలు ఉన్నారు, కొంచెం స్టేబుల్గా ఉన్నది మనమే కాబట్టి టు గో అండ్ గెట్ సమ్ మిల్క్, గెట్ సమ్ కాఫీ ఆర్ టీ. కొంచెం తాగితే బాడీలు కూడా జర మంచిగా అవుతాయి. Thanks. We like this. Yeah, this is nice. Yeah. Thank you so much. Thank you so much. Many hours later. ఆల్రైట్, ఇట్స్ అబౌట్ 5:30 PM రైట్ నా. ఇప్పుడు అక్కడ నుంచి ఇంటికి డ్రైవ్ చేసుకుంటూ వచ్చినావు, పాలల్లో మళ్ళీ బయటికి పోయినా వచ్చినావు. సాయంత్రం 5:30 అంటే ఏంటి అంటే, వెల్ టుడే ఇస్ మండే అండ్ వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ స్టఫ్ టు కంప్లీట్. నార్మల్గా ఎంత చేస్తున్నా పని దానికంటే చాలా ఎక్కువ ఉండే. సో ఆఫీస్ పని చేసుకుంటూ కూర్చున్నా. మధ్యలో లంచ్ బ్రేక్ లో 1 గంట సేపు పడుకుని ఉండే అంతే. అండ్ గ్యాప్ లో టైం 5:30 అవుతుంది. యూర్ ఆల్ ప్యాక్డ్. మన ఫ్లైట్ ఈ రోజు 8:30కి ఉంది. ఫ్లైట్ ఎక్కడానికంటే ముందు అసలు ఏం ప్రాపర్ మీల్ చేయలేదు కాబట్టి, సో మధ్యలో ఒక రెస్టారెంట్ దగ్గర ఆగి లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ ఏదో అన్ని కలిపి చేసేసి, సో లెట్స్ గెట్ గోయింగ్ టు ది ఎయిర్పోర్ట్. Cheers. Happy birthday, Vikas. See you next year. Bye. Bye, guys. ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయినాం. రీఫ్యూలింగ్ ద కార్లో పెట్రోల్ నింపేసి రిటర్న్ చేస్తే సెట్. All right, we are here at the airport. What is this? 2 minutes wait anta. All right, so ఇప్పుడు మన రిటర్న్ ఫ్లైట్స్ ఎట్లున్నాయంటే, అందరికంటే ఫస్ట్ నా ఫ్లైట్ ఉంది. 8:35 ఏమో బోర్డింగ్ అంట. ఇట్స్ 7:42 రైట్ నా. అందుకే కార్ డ్రాప్ ఆఫ్కి నేను పోలేదు. ఇంకా ముగ్గురికి 9:30, 10:30 ఆ టైంలో ఉన్నాయి. వాళ్ళు పోయి కార్ డ్రాప్ ఆఫ్ చేస్తున్నారు. అండ్ వీఆర్ ఆన్ ది వే టు ది TSA చెకింగ్. చాలా పెద్ద ఎయిర్పోర్ట్ కదా, బిజియెస్ట్ ఎయిర్పోర్ట్. 100 million ప్యాసింజర్స్ ఆర్ 100 million ట్రావెలర్స్ పర్ ఇయర్ అని చెప్పేసి చూసినాం గూగుల్లో. సో లోపల చెకింగ్కి బాగా టైం పడుతుంది అని అనుకున్నా, కానీ జస్ట్ 2 minutes వెయిట్ అంట. ఖాళీ చెకింగ్ అయిపోయింది. ఇప్పుడు ట్రైన్ ఎక్కి ఈ టెర్మినల్కి పోవాలి. ఇట్స్ 8:04 PM రైట్ నౌ. మన టెర్మినల్ ఈకి రీచ్ అయిపోయినాం. ఇంకొక 20 minutes తర్వాత బోర్డింగ్ స్టార్ట్ అయితే గేట్ దగ్గరికి ఇంకా పోలేదు. మనం స్టేట్ మ్యాగ్నెట్స్ కలెక్ట్ చేస్తుండే కదా, మొన్న టెనెసీ మ్యాగ్నెట్ కొన్నాం కరెక్టే, అది ఉందా లేదా మర్చిపోయిందా అని డౌట్ కొడుతుంది. అది పక్కన పెడితే అట్లాంటి ఇంకా అసలు మ్యాగ్నెట్ తీసుకోలేదు. సో ఈ స్టోర్లోకి పోయి మనకి మన ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ దొరికితే ట్రై చేద్దాం. ఐ లైక్ దిస్ వన్, ఇది బాగుంది. లెట్స్ గెట్ దిస్ వన్. $10 అంట. కుछ पाता है कुछ खोता है, ये अभी हम लेता है. All right, let's go. Awesome, thank you. In a second, so I need everyone seated with their seat belts fastened so we can push this aircraft. Later that night. Bye-bye. Time 10 అవుతుందిరా. ఫ్లైట్ ఎక్కి కూర్చొని దగ్గర 1.5 hour అవుతుంది. ఇంకా మనోడు గాల్లోకి ఎగురుతలేడు. అప్పటి పిచ్చి లేపిస్తుండు, కొంచెం కూడా మూమెంట్ లేదు. సీట్ బెల్ట్ లేపించి కూర్చోబెట్టిండు. రెస్ట్ రూమ్ యూజ్ చేసుకోవడానికి కూడా స్కోప్ లేదు. ఆ మామ్ చేస్తారు 1.5 hour. నిద్రపోదామంటే ఏదో అనౌన్స్మెంట్లు చేస్తున్నాం. వాట్ ఈస్ దిస్? వాటికి స్టార్ట్ అయింది. Eventually.
ఆల్ రైట్, లెట్ మీ గివ్ యూ బ్రీఫ్ ఆన్ వాట్స్ హ్యాపెనింగ్. ఇట్స్ 12:30 AM రైట్ నా. ఇప్పుడే డాలస్లో ల్యాండ్ అయినా. మనం అట్లాంటా నుంచి డాలస్కి వి వర్ సపోజ్ టు బి రీచ్డ్ బై 11:30. గంట లేట్ అయింది, బట్ ఫైనలీ వీఆర్ హియర్ ఇన్ డాలస్. అట్లాంటాలో కొంచెం వెదర్ వర్షం పడుతున్న వైబ్ ఉంది కాబట్టి ఫ్లైట్స్ కొంచెం డిలే అవుతున్నాయి. ఇంకిద్దరు ముగ్గురు ఎయిర్పోర్ట్ అక్కడనే వెయిట్ చేస్తూ ఉన్నారు. సో అది బయట పరిస్థితి. ఇప్పుడు కథ ఏంది అంటే మా లాస్ట్ 2 days నుంచి ఆర్ బెటర్ లాస్ట్ 40 hours నుంచి నిద్ర లేదు. ఓన్లీ ఈ రోజు ఆఫీస్లో లంచ్ బ్రేక్ అప్పుడు ఒక 40 minutes ఏమో పడుకుని ఉండే. నెక్స్ట్ ఇప్పుడు ఫ్లైట్లో ఒక గంట సేపు ఏమో పడుకుని ఉండే. ఫ్రంటియర్ కదా, నాట్ వెరీ కంఫర్టబుల్ సీట్స్. సో మొత్తం ఆన్ ఆఫ్ ఉండే. ఇది పరిస్థితి. అండ్ ఈ 40 hours ఏదో ర్యాండమ్ గా మెలుకోవడం కూడా కాదు. వీ హావ్ డన్ అ లాట్ ఆఫ్ షిట్ దట్ రిక్వైర్స్ బ్రెయిన్. ఫస్ట్ థింగ్ ఆఫీస్ వర్క్. నిన్న నైట్ మనం స్మోకీ మౌంటైన్స్ నుంచి, అదే మన టెనెసీ ఎయిర్బిఎన్బి నుంచి చెక్అవుట్ అయ్యేటప్పుడు ఆర్ బెటర్ చెక్అవుట్ కావడానికి ముందు మనోడి బర్త్డే ఒక గంట సేపు ఎంజాయ్ చేసి వైబ్ అయిన తర్వాత నైట్ 1 AM నుంచి 4:30, 5 AM వరకు ఐ వాస్ వర్కింగ్ ఆన్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ డిజైన్. బికాస్ రేపు ట్యూస్డే రోజు దర్ ఇస్ సమ్ సీరియస్ డిజైన్ రివ్యూ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ విత్ అబౌట్ 15 people ఇన్ పర్సన్. రౌండ్ కాన్ఫరెన్స్ మీటింగ్ రూమ్ లా మొత్తం ఒక 15 మంది ఉంటారు. వాళ్ళందరితో డిజైన్ రివ్యూ ఫీడ్బ్యాక్ సెషన్ ఉంది. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ఐ హ్యాడ్ అ వెరీ వెరీ షార్ట్, ఎక్స్ట్రీమ్లీ షార్ట్ డెడ్ లైన్ టు డూ దాట్. సో అందుకే చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది చేస్తూనే ఉండే. ఐ గాట్ అబౌట్ 70% ఆఫ్ ఇట్ డన్. అదొక బ్రెయిన్ పెట్టి చేసిన పని అయితే దాని తర్వాత డ్రైవింగ్ కొండ మీద నుంచి కిందికి దగ్గర ఒక 4.5 hours మొత్తం ఫోకస్ డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత అట్లాంటాలో ఉద్వేగాడి ఇంటికి రీచ్ అయినాం అని చెప్పేసి పడుకోకుండా మండే కాబట్టి ఆఫీస్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. లీవ్ తీసుకోవడానికి లేదు రై, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ డిజైన్ మీద పనిచేస్తున్నా అని చెప్పిన కదా. సో లీవ్ తీసుకోవడానికి అసలు ఛాన్సే లేదు. సో రోజు మార్నింగ్ 9 నుంచి సాయంత్రం 5 వరకు సంథింగ్ ఆ డిజైన్ మీదనే కూర్చొని కొంచెం చేసుకుంటా కూర్చుంటే ఐ వాస్ ఏబుల్ టు కంప్లీట్ అబౌట్ 80% ఆఫ్ ద స్టఫ్ దట్ హ్యావ్ టు డూ. మొత్తం మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇది చేసుకుంటా. మధ్యలో ఒక గంట సేపు లంచ్ బ్రేక్ లా తిండి తినకుండా ఒక 40 minutes పడుకొని లేచి ఒక 20 minutes లా తిండి తినేసిన. తర్వాత ఆఫీస్ అయిపోయిన తర్వాత ఏం చేసినో చూసిరు. అట్లాంటా ఎయిర్పోర్ట్కి వచ్చిన, ఫ్లైట్ ఎక్కిన, డీలేలు పంచాయతీలు మస్తు నడిచినాయి. మొత్తానికి డాలస్ లో దిగిన. ఇప్పటిదాకా చూపించినట్టు ఇట్స్ అబౌట్ 12:30 AM రైట్ నౌ. నైట్ 12:30 అవుతుంది. ఇప్పుడు డాలస్ నుంచి ఆస్టిన్ కి పోవడానికి మనకి దగ్గర 4 గంటలు అవుతుంది. ఆర్ అట్లీస్ట్ 3.5 hours అన్న అవుతుంది. 12:30 కాబట్టి 1:30, 2:30, 3:30, 4 అవుతుంది. అండ్ మనకి డిజైన్ రివ్యూ సెషన్ ఒకటి ఉంది అని చెప్పిన కదా ట్యూస్డే రోజు. ట్యూస్డే అంటే ఎప్పుడు? రేపే. మనం ఇంటికి 4కి రీచ్ అయితే మనకి మీటింగ్ ఏదో మధ్యాహ్నం టైంలో కూడా లేదు. ఫస్ట్ మార్నింగ్ 9 to 10. ఎస్, 9 to 10 ఇది ఉంది. అండ్ ఇంకా మనం కంప్లీట్ చేయాల్సింది 20% ఆఫ్ ద వర్క్ ఉంది. సో 9 లోపు మనం పని కంప్లీట్ చేసుకొని మంచిగా ఫ్రెష్ అయిపోయి నీట్ గా బాడీలో హై ఎనర్జీ ఉంచుకొని ఐ హావ్ టు పర్ఫార్మ్ మై బెస్ట్ ఇన్ దిస్ కాల్. ఇది మార్నింగ్ 9 to 10 వరకు అయిపోయిన తర్వాత మధ్యాహ్నం వరకు రేపు మళ్ళీ మనకి ఏం మీటింగ్స్ లేవు. బట్ 3 నుంచి 4 వరకు అండ్ 5 నుంచి 6 వరకు వీ హ్యావ్ 2 other మీటింగ్స్ షెడ్యూల్. సో రేపు మార్నింగ్ మన ఇంపార్టెంట్ కాల్ కంప్లీట్ చేసుకొని కొంచెం హాఫ్ డేనో లేకపోతే కొంచెం ఎర్లీగా ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుందామంటే కూడా కుదరదు. ఎందుకంటే ఇప్పుడు చెప్పినట్టు 5 to 6 వరకు కూడా మనకు కాల్ ఉంది. సో ప్రాబబ్లీ సాయంత్రం 6:30 వరకు విల్ బి స్టేయింగ్ ఎట్ ది ఆఫీస్. ఎప్పుడు మార్నింగ్ 8:30కి పోయి, ఎందుకంటే 9కి కాల్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ఇప్పుడు 12:30 అవుతుంది, మనకి ఇంటికి వెళ్ళడానికి 4 అవుతుంది. మనకి ఇప్పుడు డిజైన్ ఇదంతా కంప్లీట్ చేయడానికి ఇంకొక 2-3 గంటలు కనీసం అవుతుంది. సో అప్పటికే 8 అవుతుండొచ్చు. అండ్ 8 to 9 లోపల కొంచెం తొందరగా ఫ్రెష్ అయిపోయి 9 లోపల మనం అక్కడ ఉండి 9 to 10 వరకు మన మెయిన్ కాల్ అది కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఆఫీస్లో మధ్యాహ్నం వరకు మన పని కంప్లీట్ చేసుకొని సాయంత్రం 6 వరకు మన కాల్స్ అన్ని కంప్లీట్ చేసుకొని 6:30కో 7కో ఇంటికి వచ్చి ఇప్పుడు మనం రెస్ట్ తీసుకోగలుగుతాం. అప్పటి వరకు వీ గాట్ స్ట్రగుల్ బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్ అండ్ హోప్ఫుల్లీ ఐల్ బీ ఏబుల్ టు మేక్ ఇట్. ఆల్రెడీ బాడీ వీక్ ఉంది నాకు తెలుస్తుంది, బట్ మరీ అంత వీక్ కూడా లేదు. ఐ కెన్ పుష్ మై సెల్ఫ్ అ బిట్ మోర్ అని అనిపిస్తుంది. అండ్ ఇదంతా ఐమ్ డూయింగ్ ఇట్ వితౌట్ ఎనీ కెఫైన్. అసలు కాఫీ తాగకుండా సడన్గా ఇట్లా ఏం ఎనర్జీ బూస్ట్ చేయకుండా చేయగలుగుతున్నా. ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్, ఐ డోంట్ నో హౌ ఇట్ ఇస్ పాసిబుల్, బట్ ఐమ్ డూయింగ్ ఇట్ సమ్ హౌ. ఈరోజు సాయంత్రం సగం చాయ్ తాగినా అది వేరే విషయం అనుకో, బట్ యూ గెట్ ద పాయింట్ రైట్. ఎనీవేస్ 12:30 అయింది. మనీష్ గారు వచ్చిండు, వాడు బయటనే ఉన్నాడు. లెట్స్ గెట్ గోయింగ్ టు ఆస్టిన్. మనీష్ భాయ్ ఈజ్ హియర్ విత్ అవర్ క్వీన్. మనీష్ భాయ్, వెల్కమ్ టు డాలస్. నేను వచ్చేది 2 గంటలు అయిందారా? అరే ఎంత డీలే చేసింది తెలుసారా? పిచ్చోడు సాగు కొట్టిండు. అమ్మా ఎన్ని డీలేలు ఇప్పుడు ఎక్కుతున్నారా మా వాళ్ళు, నాతో పాటు స్టార్ట్ అయిన వాళ్ళు. మన వాళ్ళందరిది ఇప్పుడున్నాయి ఫ్లైట్లు, ఇప్పుడు ఎక్కుతున్నారు. నాతో పాటు ఉండే వాళ్ళ ఫ్లైట్స్ అందరి డీలే. కనీసం నాదన్నా వాడు ఫ్లైట్ రైట్ తీసుకోవాలి. పోతుందా అది? అంతే. One hour later. We're about 30% reached. 30 కాదులే, ఆస్టిన్కి ఆల్మోస్ట్ 40% రీచ్ అయిపోయాం. అండ్ వి స్టాప్ హియర్ ఎట్ బకీస్ టు గెట్ సంథింగ్ అండ్ ఈట్. పోయి మనం తినేసి ఎనర్జీ సెట్ చేద్దాం. ఇట్స్ రిడెండెంట్, బట్ ఏం మాట్లాడుతున్నావు నాకు తెలుస్తలేదు. యు గెట్ ద పాయింట్ రైట్. పని చేయాలి ఇప్పుడు ఇది. రే పని చేస్తుంది అసలు. ప్లీజ్ You got 95. That's McQueen's number. Yeah, right. It's 95. We love that. We were Wow.
Cheers. It's good. Hours later. ఆల్రైట్ ఇట్స్ అబౌట్ 4:30 AM రైట్ నౌ. ఇప్పుడు ఇంటికి రీచ్ అయినాం. అండ్ ఇప్పటిదాకా వచ్చేటప్పుడు కార్లో ఇంకొక 10% పని చేసుకుంటా కూర్చున్నా. ఐమ్ లెఫ్ట్ విత్ 10% ఆఫ్ ఇట్. ఐమ్ వెరీ వెరీ స్లీపీ. 4:30 అవుతుంది. 6:30 వరకు ఒక 2 గంటలు పడుకొని 6:30 లేచి రిమైనింగ్ పని కూడా కంప్లీట్ చేసి 8:30 లోపు రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయి మొత్తం పనులన్నీ సెట్ చేయాలి. బట్ చేయాల్సింది ఇప్పటిదాకా వచ్చేటప్పుడు 10% అయిపోగొట్టినాం కాబట్టి కొంచెం ఒక గంటన్నర 2 గంటలు పడుకోవచ్చు అనుకుంటున్నాను. కార్లో అసలు అది కూడా అవుతుందా కాదా ఏంది అన్నట్టుండే. బట్ థ్యాంక్స్ టు మనీష్ మొత్తం మనోడే నడిపిండు. మరి కార్ నడుపుతుంటే పక్కన కూర్చొని కొంచెం పని చేసుకున్నా. సో అది పరిస్థితి. అండ్ ఫర్ నౌ ఐమ్ గోయింగ్ స్ట్రైట్ టు స్లీప్. మనం ఒక గంటన్నర 2 గంటలు అయినాక రేపు లేచి మళ్ళీ కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా అంతే మరి. బై.